హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ వచ్చాను. ఇదేంటంటే మీకు డబ్బులు తెలుసు కదా, డబ్బులు ఎలా ఉంటాయో వాటిని ఎలా ప్రింట్ చేస్తారో తెలుసా? సో దాని గురించి ఇదేంటంటే కరెన్సీ నోట్ ప్రెస్ గురించి, అంటే డబ్బులు తయారు చేసే కంపెనీ నుంచి. అంటే ఇదేమి ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. మీరు దురంధర సినిమాల లాగా పాకిస్తాన్లో డబ్బులు ప్రింట్ చేస్తారు అలా ఇలా అనుకునేటోళ్ళు అలా ఏం కాదు. ఇదేంటంటే ఫుల్లీ గవర్నమెంట్. దీంట్లో ఏంటంటే టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి. త్రీ బ్రాంచెస్లో రెండు అయితే మహారాష్ట్రలో ఉన్నాయి. ఇది కరెన్సీ నోట్ ప్రెస్ అనేది ఒకటి నాసిక్లో, తర్వాత ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అనేది నాసిక్లో, ఇంకా బ్యాంక్ నోట్ ప్రెస్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, తర్వాత సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అనేది హైదరాబాద్, తెలంగాణ. ఈ కరెన్సీ నోట్ ప్రెస్లో ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నోట్స్, కరెన్సీ నోట్స్ తయారు చేస్తారు. తర్వాత ఇంకొక దాంట్లో ఏంటంటే పాస్పోర్ట్స్, వీసాకి సంబంధించిన స్టిక్కర్స్, తర్వాత స్టాంప్ పేపర్స్, జ్యుడిషియల్ స్టాంప్స్ అండ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్, తర్వాత చెక్కులు, ఇంకా ఎక్సైజ్కి సంబంధించిన లేబుల్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయంట. తర్వాత మధ్యప్రదేశ్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా హై క్వాలిటీ బ్యాంక్ నోట్స్ అంట. ఇంకా తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ పోస్టల్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్లో అవి ఉంటాయి కదా, స్టిక్కర్స్, స్టాంప్స్ ఇవన్నీ. తర్వాత కోర్టులో వాడే స్టాంప్స్, తర్వాత లేబుల్స్, తర్వాత జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఇవన్నీ. మీకు ఏదన్నా అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ వెబ్సైట్ అయితే చూసుకోండి. మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నేను కింద లింక్లో అయినా ఇస్తాను. తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరియర్లోకి వెళ్తే మీరు సరిపోతుంది. ఫస్ట్ టోటల్గా మహారాష్ట్రలో రెండు, తెలంగాణలో ఒకటి, మధ్యప్రదేశ్లో ఒకటి ఉన్నాయి కదా. సో ఒక్కొక్క పోస్ట్కి ఏమేమి అదే అంటే ఒక్కొక్క ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఉన్నాయి, ఏం ఎలిజిబుల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఎంత, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటి అని డీటెయిల్డ్గా ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే సేఫ్టీ ఆఫీసరు, వీళ్ళు లెవెల్ P2. వీళ్ళకి ఏంటంటే 29,740 నుంచి 1,03,000 వరకు అనేది పే అనేది ఉంటుంది. ఒక పోస్టే ఉంది. వీళ్ళు ఏంటంటే అంటే ఈ డిగ్రీలు ఎవరు చేసి ఉంటారో నాకైతే తెలియదు. ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ. ఏదైనా ఒక ఫ్యాక్టరీలో సూపర్వైజర్ లెవెల్లో వర్క్ చేసి ఉంటే చాలా అంట. ఒకవేళ మీరు ట్రైనింగ్ ఎడ్యుకేషన్లో ఉంటే 5 years అనేది చేసి ఉంటే సరిపోతుంది. వీళ్ళకి మెయిన్లీ ఏంటంటే యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ అనేది మెయిన్ వీళ్ళకి. లేదా ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమో ఇన్ ఎనీ బ్రాంచ్ లైక్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. ఏదైనా సరే మీరు ఫ్యాక్టరీలలో పనిచేసి ఉండాలా సూపర్వైజర్ లెవెల్లో. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే మీకు మరాఠీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలా. మీకు లాంగ్వేజ్ గురించి మేబీ టెస్ట్ అయితే లేదు, ఒకవేళ పెట్టచ్చు. తర్వాత ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా అనేది ఉండాలి. సో ఇది అనేది కొంచెం కష్టం మన తెలుగు వాళ్ళకైతే. మీరు ఎవరన్నా మహారాష్ట్ర ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. సారీ. నెక్స్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, సేమ్ ప్యాకేజ్, తర్వాత సేమ్ పోస్ట్, సేమ్ ఏజ్, సేమ్ టెస్ట్. ఇద్దరికి కూడా CBT. ఆల్మోస్ట్ అందరికీ ఏంటంటే ఏజ్ అనేది 18 to 30 years. చాలా పోస్టులు ఉన్నాయి, ఆల్మోస్ట్ లైక్ 544 పోస్టులు ఉన్నాయి. మీరు ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే చేసేసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే సోషల్ సైన్స్లో డిగ్రీ ఆర్ డిప్లొమా ఉండాలి, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అయి ఉండాలి, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ గురించి వీళ్ళదంతా, లా గురించి, మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, లేబర్ ఇదంతా ఉంది. సేమ్ వీళ్ళకి కూడా మరాఠీ వచ్చి ఉండాలి, 18 to 30 CBT. ఇక్కడ నుంచి పోస్టులు అనేటివి ఎక్కువ ఉంటాయి. అక్కడ 1, 2 అట్లా ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే 12, 2, 10, 13 అట్లా ఉన్నాయి. సో చూసుకోవచ్చు. ఇది సూపర్వైజర్ టెక్నికల్. వీళ్ళు ఏంటంటే 12 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ అంట. ఇలాంటి డిప్లొమా ఉంటుందని నా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు చెప్పలేదు. బీటెక్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ అంట. ఒకవేళ రెండు చేసి ఉంటే మాత్రం ప్లీజ్ అప్లై చేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 10-25 years నుంచి వింటున్నాను. ఒక్కరు కూడా ఇట్లా ప్రింటింగ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశా అని చెప్పి ఎవరు చెప్పలేదు. మేబీ ఎవరన్నా ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత సూపర్వైజర్, వీళ్ళు కూడా టెక్నికల్ ఆపరేటర్. ఇది లెవెల్ S1 అంట. సేమ్ వీళ్ళకి కూడా ఇదే ఫుల్ టైమ్ 3 years డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఇక్కడ కాకపోతే 12 పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. పే మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంది వీళ్ళందరికీ. 27,600 నుంచి స్టార్ట్ అయ్యి 95,910 వరకు వెళ్తుంది. ఇదేంటంటే మీకు టోటల్ గ్రాస్ పే కాదు, బేసిక్ పే మాత్రమే. దీని మీద మళ్ళీ అలవెన్సెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే తెలుసు కదా అది. ఇక్కడ నేను ఈ స్టార్ మార్క్స్ ఏవైతే పెట్టానో ఇవన్నీ నాకు ఫెమిలియర్గా అనిపించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ చేసిన బీటెక్ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత
ఆపరేషన్స్ ఆఫ్ ఏసీ అంట. ఈ ఏసీ మేనేజ్మెంట్ మీద కూడా మీరు డిప్లొమాలు చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తారని నాకైతే తెలియదు. ఒకవేళ చేస్తుంటే మాత్రం వెరీ లక్కీ. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్. సో ఇలా ఇది లాంగ్వేజ్ అంట. లాంగ్వేజ్లో మాస్టర్స్ డిగ్రీ ఇన్ లాంగ్వేజ్ అంట. కాకపోతే మీకు ఇక్కడ సాంస్క్రిట్ వచ్చి ఉండాలి. అది కూడా మహారాష్ట్ర వాళ్ళకి అంటే ఐ డోంట్ ఫైండ్ అంత ఈజీగా దొరుకుతారని నేను అనుకోవట్లేదు. తర్వాత ఆర్టిస్ట్ అంట. ఆర్టిస్ట్కి ఏంటంటే 55 మార్క్స్ వచ్చి ఉండాలంట. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్, కమర్షియల్ ఆర్ట్స్లలో. తర్వాత జూనియర్ అసిస్టెంట్ వీళ్ళకి ఏంటంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు, కాకపోతే కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత స్పీడ్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. స్పీడ్ టైపింగ్ కూడా ఏంటంటే ఇంగ్లీష్లో అయితే 40 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది చేయాలంట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏజ్ అనేది తగ్గిపోతుంది, 28 ఇయర్స్ మాత్రమే. తర్వాత జూనియర్ టెక్నీషియన్కి అయితే ఇంకా తక్కువ, 25 ఇయర్స్కి ఎవడరా బాబు మీరు పిలిచి జాబులు ఇస్తారు. ఫుల్ టైం ఐటీఐ అంట. వీళ్ళ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చే పోస్టులు అన్నీ కూడా ఐటీఐ అంట. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలంట. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేట్స్ ఉండాలంట. ఇవన్నీ కూడా ఐటీఐ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, మహారాష్ట్రలో సేమ్ ఇవే పోస్టులు ఉన్నాయి, చూసుకోవచ్చు. తర్వాత మధ్యప్రదేశ్లో కూడా సేమ్ ఇవే ఉన్నాయి. మెయిన్లీ మనకు తెలంగాణకు వచ్చేసరికి సేమ్ ఇవే, ఇన్ని పోస్టులు అయితే లేవు ఇక్కడ. కాకపోతే మనకి ఇక్కడ మెయిన్లీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది, చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చేసిన వాళ్ళే ఉండాలి అని రూల్ ఏం లేదు, ఒక్క మహారాష్ట్రలో మాత్రమే, మధ్యప్రదేశ్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ ఏంటంటే ఎన్ని జాబ్స్ ఉన్నాయని చెప్పి, సో టోటల్ అయితే 534 ఉన్నాయి. వాటిలో అన్రిజర్వ్డ్కే 239 ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ. ఇంకొకటి ఏంటంటే ఎవరికన్నా కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే టెక్నికల్ వర్క్స్, తర్వాత మెకానికల్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మీకు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటున్నారు కదా. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే ఏం లేదు, మీకు 60% వచ్చి ఉంటే సరిపోతుంది, అప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఈడబ్ల్యూఎస్ గురించి, తర్వాత ఎస్సీ ఎస్టీ గురించి, ఓబీసీస్ గురించి, పీడబ్ల్యూడి గురించి అన్నీ ఒక్కొక్కటి డీటెయిల్గా ఇచ్చారు. ఎవరెవరికి ఎంతెంత ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎలా సర్టిఫికేట్స్లలో ఉండాలి అని చెప్పి చెప్పారు. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే లాస్ట్ డేట్ ఏంటంటే May 19th. ఎగ్జామ్ ఎప్పుడు ఉండిద్ది అంటే జూన్ ఆర్ జూలైలో ఉండిద్ది అని చెప్పారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కామెంట్ చేస్తే నేనైనా రిప్లై ఇస్తాను. నో వరీ. ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాస్ట్ వైజ్గా ఉండిద్ది. తర్వాత ఎగ్జామ్ ఫీజు అనేది 1000 ఉండిద్ది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెస్ట్ ఉండిద్ది. ఆల్మోస్ట్ అందరికీ సేమ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 2 hours ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీ ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో నాలెడ్జ్ గురించి ఉండిద్ది, తర్వాత కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ మెయిన్లీ, తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. అందరికీ ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది 90 మార్క్స్ ఉంటే మిగతా 30 ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికీ అంతే ఉంటాయి, అన్ని లెవెల్ వాళ్ళకి A2 P2 చూసుకోవచ్చు మీరు. సూపర్వైజర్ వాళ్ళకైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఇంకా కాస్త ఎక్కువ. అట్లా ఆల్మోస్ట్ అందరికీ కూడా సేమ్ 120 అంటే 2 hours ఎగ్జామ్ అందరికీ. నెక్స్ట్ తర్వాత టైపింగ్ వాళ్ళకి, గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళకి, వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. టైపింగ్ అయితే 10 minutes ఉంటుంది డ్యూరేషన్. దాంట్లో మీరు ఎంత తప్పులు చేస్తే ఎంత మార్కులు తీసేస్తారో అదంతా చూపిస్తాను. తర్వాత మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 55% ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీస్కి అయితే 50%, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి అయితే 45%. మీరు కాల్ లెటర్ ఒకవేళ వచ్చింది అనుకుంటే ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. తర్వాత ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకైతే సౌత్లో వచ్చేసరికి హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరులో ఉన్నాయి. తర్వాత 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లాగా పెట్టుకోమంటారు. గివెన్ జనరల్ కండిషన్స్ ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే కదా అలాంటి. తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టుకోవాలంటే ఫోటోగ్రాఫ్ ఒకటి, లైవ్ ఫోటో తీసుకుంటారు, తర్వాత సిగ్నేచర్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత 10th క్లాస్, డేట్ ఆఫ్ బర్త్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, దాని తర్వాత డిక్లరేషన్ అంటే ఎందుకు కంగారు పడద్దు, వీళ్ళే ఇచ్చినారు. అది కూడా మీరు రాసి పేపర్ మీద, వైట్ పేపర్ మీద బ్లాక్ దాంతో ఫోటో తీసి పెట్టాల్సి ఉంటుంది. సో అది తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలని వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. సో మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు, నీట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫీజు చెప్పాను కదా 1000 రూపీస్. ఫీజు ఎలా కట్టాలని కూడా 1 by 1 ఇచ్చాడు, నీట్గా, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఒక్కొక్క ఫోటోకి ఎంత ఎంత సైజ్ ఉండాలి అని చెప్పి ఉంది, మీరు అంత సైజ్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఊరికే అవ్వలేదు అని వస్తూ ఉంటుంది, రీట్రై అని వస్తుంటుంది అది.
తర్వాత మీరు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళండి. తర్వాత మెయిన్లీ ఏంటంటే రేషన్ కార్డ్ ఒకటి, లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేటివి నాట్ వ్యాలిడ్, మిగతా అన్నీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆల్మోస్ట్ 69 పేజెస్ ఉంది. సో కంగారు పడొద్దు, నేను మీకు షార్ట్ ఫామ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఒకవేళ మీ దగ్గర ఒక డిగ్రీ ఉంది, అది ఎలిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి ఎలా చూడాలి అంటే, ఒక్కొక్క డివిజన్కి అంటే ఒక్కొక్క ఏరియాలో ఏ ఏ ఇన్స్టిట్యూట్లు వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, అవి ప్రామినెంట్ అని చెప్పి ఒక్కొక్కటి ఇచ్చారు. ఇది ముంబైకి సంబంధించి పూణే, మనకి అదర్ స్టేట్స్ కింద ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో మనం అందరం ఆంధ్ర యూనివర్సిటీ కింద వస్తాం కాబట్టి మనం అన్నీ రికగ్నైజ్ అవుతాయి. సో కంగారు అవసరం లేదు. డిప్లొమా డిగ్రీల గురించి కూడా ఇచ్చారు అట్లాగా. ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫామ్స్ ఇవి ఏంటంటే, నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి మీరు రాసుకోబోవాలి. చెప్పాను కదా, ఈ రైటింగ్ టెస్ట్లో వాళ్ళకి మిస్టేక్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే, మీరు ఒక వర్డ్ స్కిప్ అయిపోయింది, లేకపోతే ఒక ఎర్రర్ మిస్ అయిపోయింది, ఒక క్యాపిటల్ లెటర్ పడాల్సిన చోట్ల ఒక స్మాల్ లెటర్ పడింది, వీటన్నిటికీ కూడా ఎంత మార్క్స్ కట్ చేస్తారు, ఎంత మీకు వస్తుంది అని చెప్పి ఇవన్నీ. తర్వాత ఇన్స్ట్రక్షన్స్, స్కిల్ టెస్ట్ ఎలా ఉండిద్ది, ఇదంతా కూడా. తర్వాత ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క సిలబస్ అయితే ఇచ్చారు. సో క్లియర్గా చూసుకోవచ్చు మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దాని గురించి అంతా ఇచ్చాడు వాడు. సిలబస్ 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 ఇంకా మీ డ్యూటీస్ అండ్ రోల్స్ గురించి కూడా ఇచ్చారు. సో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో అదంతా ఒకసారి చూసుకోండి. అంటే మీరు దీనికి ఇప్పుడు సిఎస్సి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు అనుకుంటారో వాళ్ళు ఆ జాబ్కి సంబంధించిన డ్యూటీస్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఓకే ఇది మనకు సెట్ అవుతుందా లేదా, లేకపోతే అసలు మనం ఇది కాదే మనం చదివింది అని చెప్పి మీకు అర్థమైపోతుంది. సో యా, దట్స్ ఇట్ గైస్. సో ఇంత పెద్ద నోటిఫికేషన్ని మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీ ఫ్రెండ్స్కి, మీ ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా ఇలానే ఫాలో చేస్తూ ఉండండి. మంచి మంచి నోటిఫికేషన్స్, ఎవరు తీసుకురాని నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఫీల్ ఫ్రీ టు కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.